పేరండి? వీర్రాఘవులు గంట. గంటా వీర్రాఘవులు గారు. ఎవరని? రాయిలో ఉంది. రాయల భీమవరం నియోజకవర్గమా? అవునండి. అంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారని మీరు భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి తరపున, జనసేన తరపున అంజిబాబు గారు నిలబడుతున్నారు. 3 పార్టీలలో జనసేన బలంగా ఉంది. బీజేపీ కూడా మంచి సపోర్ట్ అందిస్తుంది. తెలుగుదేశం కూడా ఇక్కడ ఏ గొడవలు లేకుండా, అరమరికలు లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ. అందుకని కూటమి అభ్యర్థిగా జనసేన నాయకులు గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారే గెలవలేకపోయారు ఇక్కడ. ఈ ఏడాది అంజిబాబు గారు ఏ విధంగా గెలుస్తారని మీరు భావిస్తున్నారు? అంటే గన్సీన్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా, ఇప్పుడు ఎలా గెలుస్తారు? ఆ రోజు విష ప్రచారం ఎక్కువగా జరిగిందండి పవన్ కళ్యాణ్ గారి మీద. 3 పెళ్ళిళ్ళని, లేదంటే ఆయన లోకల్ పర్సన్ కాదని జనాల్ని మభ్యపెట్టి వీధిలో పెద్దలను కొని కుల రాజకీయాలు చేసి, సంఘ రాజకీయాలు చేసి చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా సరే అవమానించాలని వేల కోట్లు ఇక్కడ వెచ్చించి, 100 కోట్లలో వెచ్చించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా సరే ఓటమి పాలు చేయడానికి చాలా కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. అందుకనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓటమి చూడవలసి వచ్చింది.